హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నిన్నటి వీడియో ప్రీవియస్ వీడియోలో హౌస్ వైఫ్ గా టైం టేబుల్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, టైం టేబుల్ ని బ్రేక్ చేయకుండా ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఈ రోజు యాజ్ ఏ హౌస్ వైఫ్ గా 2 kids కి మదర్ గా సో నేను ఎలాగా టైం టేబుల్ ని నేను నా టైం టేబుల్ ని నాకు తగ్గట్టుగా ఒక రోజుని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఆ ప్లాన్ ని ఎలా ఫాలో అవుతున్నాను, సో నేను వేసుకున్న ప్లాన్ ఏంటి అనేది ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎవరైతే హౌస్ వైఫ్ గా ఉంటూ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే చదువుకోలేము అని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రోజు ఒక హౌస్ వైఫ్ గా పిల్లలకి మదర్ గా నేను నా రోజుని ఎలా ప్లాన్ చేసుకున్నాను అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే నా మార్నింగ్ రొటీన్. నేను 5:30కి నా డే స్టార్ట్ అవుతుంది. సో నాకు 2 పిల్లలు అని చెప్పాను కదా, పెద్ద బాబు 5 years, చిన్న బాబు 3 years అనమాట. సో చిన్న బాబు ఇంట్లోనే ఉంటాడు, పెద్ద బాబు స్కూల్కి వెళ్తాడు. సో 8 కల్లా నేను పెద్ద బాబుని స్కూల్ కి పంపించాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను 5:30కి నిద్రలేస్తాను అనమాట. సో 5:30కి నిద్రలేసి సో 8 కల్లా మొత్తం బాబుకి టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్ రెండింటిని కూడా ప్రిపేర్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను 8:30 కల్లా వెళ్ళాలి కాబట్టి 5:30కి లెగుస్తాను. సో 5:30 నుంచి 8 కల్లా మొత్తం ఫినిష్ 5:30 నుంచి 8 కల్లా మొత్తం వర్క్ అంతా ఫినిష్ అవుతుంది అనమాట. ఆ తర్వాత 8కి పెద్ద బాబుని స్కూల్ కి పంపించేస్తాను. సో పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న బాబు ఇంట్లో ఉంటారు. సో చిన్న బాబుని ఇంట్లో మొత్తం చూసుకుంటారు. సో దాని తర్వాత నేను కూడా 8కి బాబుని స్కూల్కి పంపించేస్తాను కదా, దాని తర్వాత 8కి నేను రెడీ అవుతాను అనమాట. సో నేను రెడీ అయ్యేసి సో 8:30, 9 కల్లా నా వర్క్ నేను ఫినిష్ చేసుకొని రెడీ అయ్యేసి సో 9కి 9 or 9:30కి అట్లా ఇంటి దగ్గర బయలుదేరుతాను. సో నేను సపరేట్గా ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. సో నేను నా ఫ్రెండ్స్ కలిపి ఒక రూమ్ తీసుకొని అందులో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో సింగులర్ గా ఉండి ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఫ్రెండ్స్ తో కలిసి ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. సో రూమ్ లో సపరేట్ గా ఒక రూమ్ తీసుకొని నా ప్రిపరేషన్ కోసం, అంటే ఇంట్లో ఉండి చదువుకోవడం అంత కంఫర్ట్ గా ఉండదు. సో మనం కాన్సన్ట్రేషన్ గా చదువుకోవాలి కాబట్టి నేనైతే ఈ విధంగా అనుకున్నాము. సో అందుకోసం 9:30 కల్లా 9:30 or 10 కల్లా నేను ఇంటి నుంచి బయలుదేరి రూమ్కి వచ్చేస్తాను. సో రూమ్కి వచ్చిన తర్వాత నా ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేస్తాను. సో నేను స్టార్ట్ చేయడానికి ఒక 10 గంటలకు అలా స్టార్ట్ చేస్తాను. సో 10 గంటలకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం నేను లంచ్ కూడా ఇంటి నుంచే నేను ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైతే నేను మా బాబు కోసం లంచ్ ప్రిపేర్ చేస్తానో సో అప్పుడే నాకు కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఒకటేసారి మా బాబుకి అలాగే నాకు ఇద్దరికి ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను వచ్చేటప్పుడే నా కోసం బాక్స్ తెచ్చుకుంటాను. సో అప్పుడు ఆ మధ్యాహ్నం లంచ్ ఫినిష్ అవుతుంది. సో మధ్యాహ్నం లంచ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు చదువుకుంటాను. సో ఈవినింగ్ వచ్చేసి 7 కల్లా సో 7 కల్లా నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాను అనమాట. సో 7 కల్లా స్టార్ట్ అవుతాను, 7:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. సో 7:30కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు కదా ఉదయం నుంచి నా కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళకి భోజనం పెట్టేసి ఆ తర్వాత నేను రెడీ అయ్యేసి సో నా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 hour కానీ లేదా 1.5 hour కానీ మళ్ళీ చదువుకుంటాను అనమాట. సో ఇది నా డే రొటీన్, నేను వేసుకున్న నా ప్లాన్ అనమాట. సో ఇదే విధంగా రోజు ఇదే విధంగా జరుగుతుంది, ఇదే విధంగా నేను ఫాలో అవుతాను. అంటే మధ్యలో ఏమన్నా వర్క్స్ ఉన్నప్పుడు ఈ రోజు ఇంట్లో అంటే మా అత్తమ్మ మా చిన్న బాబుని చూసుకుంటుంది. సో మా అత్తమ్మకి ఏమైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఏదైనా వర్క్ పడినప్పుడు ఆ రోజు నేను ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది అనమాట. సో అదనమాట నా డే రొటీన్. సో ఎవరికైనా యూజ్ అవుతుంది. సో అందరికీ ఇలా కుదరాలని లేదు, ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకంటే మా అత్తమ్మ ఉంది కాబట్టి సో ఆవిడ మా చిన్న బాబుని చూసుకుంటుంది కాబట్టి వాడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు, సో ఇంట్లోనే ఉంటాడు. సో నాకు ఈ విధంగా కుదిరింది, అందుకని నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. సో అదనమాట. సో మీకు కూడా ఒకవేళ మీకు ఎవరైనా ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి వదిలేసి మీరు సపరేట్ గా ఇలా వచ్చేసి పక్కన రూమ్ తీసుకొని ఈ విధంగా ప్రిపరేషన్ ని మీరు స్టార్ట్ చేయండి. సో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ప్లస్ మీ ఫ్రెండ్స్ తో కలిపి మీరు చదువుకోవడం వలన అది మీకు చాలా యూజ్ కూడా అవుతుంది. సో అదండి ఈ రోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.